ఎలక్షన్లు కేసీఆర్ ను ఏయ్ రేవంత్ రెడ్డిని దించాయి. అందుకని మీరు ఒకసారి ఆలోచించి ఈ ఒక్కసారి మీ అమూల్యమైనటువంటి ఓటును 500 సంవత్సరాలుగా కష్టం దేవుని కూడా గుడి కట్టమంటే కట్టినటువంటి ఈ దేశంలో రాములారికో గుడి కట్టి రాములారికో మందిరం కట్టి 500 సంవత్సరాల కళని నెరవేర్చినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ పువ్వు గుర్తు పార్టీ. అందుకని ఒక మోకా ఈని బార్డర్ మీద సైన్యం మనల్ని గట్టిగా కాపాడాలంటే పక్క దేశాలలో మన దేశంలోకి గుసాయించుకొని రాకుండా ఉండాలంటే దీపావళి పండుగ నాడు ఒకటే రోజు బాంబులు వేయాలంటే భారతీయ జనతా పార్టీ కోటేయాలి. కాంగ్రెస్ కోసిరనుకో సుమా ఎప్పుడు బాంబు వెళ్తుందో తెలియదు. లుంబిని పార్క్ లో వెళ్తుంది, గోకుల్ చాట్ లో వెళ్తుంది, బాంబేలో వెళ్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఏడ పడితే బాంబులు వేయాలంటే కాంగ్రెస్ పార్టీకి అయింది. ఒక్క దీపావళి నాడు మాత్రమే జరగాలంటే భారతీయ జనతా పార్టీకి వేయమని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ చాలాసేపు మాట్లాడాలని ఉంది. కానీ సగం మంది ఎండలేదు, సగం మంది నీడలేదు. అందుకని నేను మీకు అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే విజ్ఞప్తి, నీడకున్న వాళ్ళు మాట్లాడమంటారు, ఎండకున్న వాళ్ళు కష్టపడుతున్నారు. దేనికేయాలి 2 మాటలు చెప్పిపోదాం, ఇంకా సాందూరం దొరికిపోతుంది. ఏ గుర్తుకేయాలి? ఏ గుర్తుకేయాలమ్మా? ఆడబిడ్డలకు ఏమి ఇష్టం ఉంటది? అవ్వగారింటికి పోవాలంటే స్నానం చేసి తల నిండి ఏం పెట్టుకొని పోతారు? బతుకమ్మ ఆడాలంటే ఏం పెట్టుకొని పోతారు? కేసీఆర్ బిడ్డ ఏం ఆడిపించింది? బతుకమ్మ ఆడమంటే ఏం దుకాణం పెట్టింది? సారా దుకాణం పెట్టింది. సారా దుకాణం పెట్టి 100 కోట్లు సంపాదించింది కవితమ్మ. ఏడున్నది ఇప్పుడు కవిత? ఏడున్నది? తెలంగాణలో సారా అమ్ముతారు ఆడబిడ్డలు. తాగుడే కష్టం అంటే సారా అమ్మింపు కార్యక్రమం పెట్టుకుంది. అందుకని ఒకసారి మనం అందరం ఆలోచించాలి. కారు చెయ్యి రెండింటి పనితీరు చూసిరు. ఒక్కసారి పువ్వు గుర్తుకు అవకాశం ఇవ్వండి. ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది, వాళ్ళని కూడా కోసం పెట్టద్దు. దయచేసి ఒక్క మాట మా లంబాడి సోదరులకు కూడా సేవాలాల్ మహారాజ్ పేరు మీద మీకు అందరికి కూడా ఒక మాట చెప్పిపోదలుచుకున్నా. నేను ఈ దేశంలో ఎవరన్నా దేశంలో మతం మారి ఉంటారు. మతం మారకుండా ఏ ఇద్దరు కలిసినా రామ్ రామ్ అని పిలుచుకొని పెద్దగా ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడింది మా గిరిజన బిడ్డలు. అందుకనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతి ఎవరిని చేసినామంటే గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ముని ఈ రోజు ఈ దేశానికి రాష్ట్రపతిని చేసినాం. అందుకని ఒక్కసారి మీరు అందరు కూడా దయచేసి బీజేపీ పార్టీకి కమలం గుర్తు కోటేయమని మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమైందా మీ నీడకే ఉన్నారు కదా.